మంచి రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి రామబాణంలా పనిచేస్తుంది. రక్తం తక్కువగా ఉన్నవారైనా, ఎముకలు బలహీనంగా ఉన్నా, తరచూ నీరసంగా అనిపిస్తున్నా ఈ లడ్డూలను ఇలా చేసుకొని రోజుకు ఒకటి చొప్పున తిని చూడండి. హెమోగ్లోబిన్ సెట్ అవ్వడమే కాదు ఎముకలు బలంగా మారతాయి, అలాగే ఎనర్జెటిక్ గా ఉంటారు. చాలా హెల్దీ లడ్డు అండి. ఇంట్లోనే మనం ఈ లడ్డూలను చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. అలాగే ఈ లడ్డూలు మంచి మృదువుగా తిన్న కొద్ది తినాలనిపిస్తాయి. మరి ఈ లడ్డూలను చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 కప్పు నువ్వులను తీసుకోండి. వెయిట్ వైజ్ 200 గ్రాముల వరకు ఉంటాయి. సో ఇలా తీసుకున్న నువ్వులను మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. నువ్వులు ఎదిగే పిల్లలకు, మధ్య వయసు వారికి, పెద్దవారికి, ఇలా ఏ ఏజ్ వారు తీసుకున్నా చాలా మంచిదండి. ఇందులో ఐరన్ అయినా, కాల్షియం అయినా చాలా బాగుంటాయి కాబట్టి ప్రతిరోజు మన డైట్ లో తీసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే మనకు ఈ నువ్వులు ఫ్రై చేయడానికి పెద్దగా టైం పట్టదండి. ఇవి ఎలా అయితే పాప్ అవుతాయో అలా ఫ్రై అయినట్లు. ఇలా పాప్ అవడం స్టార్ట్ అవ్వగానే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఇందులోని మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఒక 3-4 యాలకులను తీసుకుని గ్రైండ్ చేయండి. నువ్వులు గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసామంటే అతుక్కుని ముద్దలా కాకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ నువ్వుల పొడిని ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం ఇక్కడ నేను బెల్లం చక్కెర కాకుండా ఖర్జూర పండ్లను వాడుతున్నాను. ఇలా మనం ఖర్జూర పండ్లతో చేయడం వలన ఈ లడ్డూలు మంచి మృదువుగా రుచిగా ఉండడమే కాదు తిన్న తర్వాత ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. అలాగే ఈ ఖర్జూర పండ్లు వచ్చేసి 200 గ్రాముల వరకు తీసుకున్నాను. అంటే మనం నువ్వులను ఎంతైతే తీసుకుంటామో దానికి సమానంగా ఖర్జూర పండ్లను తీసుకోండి. లెక్కతో చూసుకుంటే ఒక 15-16 వరకు ఖర్జూర పండ్లను తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా తీసుకున్న ఖర్జూర పండ్లలోని గింజలను ముందుగా తీసేసి తీసుకోండి. ఇలా అన్ని ఖర్జూర పండ్లలోని గింజలను తీసేసాక ఇప్పుడు వీటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. లైట్ గా బరకగా గ్రైండ్ చేసినా సరిపోతుంది. సో ఖర్జూర పండ్లను కూడా ఇలా గ్రైండ్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి. ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా చేసిన 1 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు పలుకుల్ని తీసుకోండి. అలాగే 1-2 టేబుల్ స్పూన్ల నువ్వులను తీసుకొని ఫ్రై చేయండి. ఇక్కడ నేను వీటిని కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను కదా, మీరు కావాలంటే నెయ్యి వేయకుండా డైరెక్ట్ గా ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే ఇందులో ఉన్న బాదం పప్పుని స్కిప్ చేసి ఓన్లీ నువ్వులను తీసుకునైనా చేయొచ్చు. ఇవి బాగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. మళ్ళీ ఇదే ప్యాన్ లోకి 1-2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టిన ఖర్జూర పండ్ల ముద్దను తీసుకోండి. ఇది కొంచెం గిన్నెకు అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి నిదానంగా గిన్నెకున్నది మొత్తం తీసుకొని ఇలా ప్యాన్ లోకి తీసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఇలా కొంచెం నొక్కినట్టుగా చేస్తూ ఫ్రై చేయండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసేటప్పుడు మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే ఎక్స్ట్రాగా మళ్ళీ 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి ఫ్రై చేయండి. ఇక్కడ నేను తీసుకున్న డేట్స్ మంచి మృదువుగా ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టిన నువ్వుల పొడిని తీసుకోండి. వేడి మీద అంత బాగా కలపలేం కాబట్టి కొంచెం చల్లారిపోయాక చేతితో బాగా కలపండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక ఫ్రై చేసి పెట్టిన బాదం నువ్వులను కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. మనకు ఏ టైంలో లడ్డు చుట్టడానికి వీలుగా చక్కగా ఇలా బైండింగ్ వస్తుంది. ఇన్ కేస్ మీకు బైండింగ్ సరిగ్గా రాలేదంటే 1-2 టీ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండల్లా చుట్టి తీసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నాకైతే 10 లడ్డూల వరకు వచ్చాయండి. అలాగే లడ్డు సైజ్ కూడా నార్మల్ గా ప్రిపేర్ చేశాను. మరి పెద్దగా కాదు, మరి చిన్నగా కాదు. చలికాలం నువ్వులైనా డేట్స్ అయినా ఒంటికి చాలా మంచిది కాబట్టి ఈ సీజన్ లో డెఫినెట్ గా ట్రై చేయండి.